విజయసాయిరెడ్డి వెళ్ళి వేరే వాళ్ళని అదే ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో తొండెపు దశరథ్ జనార్దన్ కలిశారు అన్నటువంటి కాన్సెప్ట్ మీదన వీడియోలతో సహా వైర్ మీడియా హైలైట్ చేయడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉండటం, జగన్ మీద జరిగినటువంటి కుట్ర విజయసాయిరెడ్డి అందులో పావు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని విజయసాయిరెడ్డి నమ్మక ద్రోహం చేశాడన్నటువంటి కాన్సెప్ట్ని ప్రచారం చేస్తున్నటువంటి వేళ మొన్నటిదాకా విజయసాయిరెడ్డి అగ్రెసివ్గానే మాట్లాడుతూ వచ్చారు. మొన్న జగన్ స్వయంగా ఎప్పుడైతే చంద్రబాబుకు అమ్ముడు పోయాడు విజయసాయిరెడ్డి అన్నప్పటి నుంచి కూడా తను సైలెంట్ అయ్యారు. యాక్చువల్గా తను బీజేపీలో చేరడానికి సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీలో చేరిపోయాక బీజేపీ ఆశీస్సులతో జగన్కి చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటన్నది ఒక పక్కన చర్చ జరుగుతూ ఉండగా ఆయన అందుకనినే నిశ్శబ్దం వహిస్తున్నారు. ఇప్పుడు వివాదం టైంలో చేర్చుకోవడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అన్న పాయింట్ ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి వేళ వెలుగులోకి వచ్చినటువంటి వీడియో. అయితే తనకి సన్నిహితులు కొంతమంది ఈ విషయాన్ని అడిగినప్పుడు, అంటే ఆయన అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ ఆయన కొంతమంది సన్నిహితులు ఎవరైతే అడిగినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి లెక్క ఏంటంటే, నేను మా కుటుంబం మరియు ఆదిశేషగిరిరావు గారు, ఆయన సోదరుడు ఘట్టమనేని కృష్ణ గారు, విజయ నిర్మల గారు అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పటికీ మేము ఆదిశేషగిరిరావు గారు తరచూ కలుస్తుంటాం. ఆయన మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. ఆదిశేషగిరిరావు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, నరేష్ గారు, నా కుమార్తె ఆయన కుటుంబ సమేతంగా కూడా హాజరయ్యారు. ఆ రోజు విజయవాడ ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా జనార్దన్ గారు రావడం జరిగింది. మేము రాజకీయాలు మాట్లాడింది ఏమీ లేదు, ఎందుకు రాజీనామా చేశారని మాత్రమే అడిగారు. కోటరీ వల్లేనని చెప్పాను, కుటుంబ విషయాలు తప్ప రాజకీయం ఏమీ లేదు. నేను జగన్ గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ కట్టింది, నేను కానీ జగన్ గారు కానీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ కట్టిందే ఆదిశేషగిరిరావు గారు, దాన్ని ఆయన దగ్గర నుంచి మేము కొన్నోళ్ళము. కుమారుడు మరియు ల్యాండ్ ఓనర్ వేమారెడ్డి గారు జాయింట్ వెంచర్లో లేవే, ఇవన్నీ కూడా దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవని విజయసాయిరెడ్డి గారు తన అని అడిగినటువంటి కొంతమంది సన్నిహితులకు చెప్పారంటున్నారు.